వెల్కమ్ బ్యాక్ టు 9+ న్యూస్. వరంగల్ జిల్లా రాజకీయాలు మరోసారి రసవత్తరంగా మారాయి. మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య విభేదాలు మరింత ముదురుతున్నాయి. పరిస్థితిని చక్కదిద్దేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ రంగంలోకి దిగారు. కొండా సురేఖ ఇంటికి వెళ్లి కీలక చర్చలు జరిపారు. విభేదాలపై అధిష్టానానికి ఫిర్యాదు చేసిన కొండా సురేఖను బుజ్జగించే ప్రయత్నం చేశారు. మంత్రి కొండా సురేఖ, స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య కొనసాగుతున్న వివాదం ఇప్పుడు పీక్స్ కి చేరింది. ఇప్పటికే తెలంగాణ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు మంత్రి కొండా సురేఖ ఫిర్యాదు చేశారు. కడియం శ్రీహరి వరంగల్ జిల్లా వ్యవహారాల్లో అనవసరంగా జోక్యం చేసుకుంటున్నారని సురేఖ ఆరోపించారు. తన దేవాదాయ శాఖకు సంబంధించిన విషయాల్లో కడియం జోక్యంపై సురేఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నెల 6న తన అనుమతి లేకుండా దేవాదాయ శాఖ కమిషనర్ ఆఫీసులో అధికారులతో కడియం సమావేశం నిర్వహించారని ఆమె తెలిపారు. కడియంపై విచారణ జరిపి క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి 3 పేజీల లేఖ రాశారు. ఈ పరిణామాలతో మంత్రి పొన్నం ప్రభాకర్ కొండా సురేఖ నివాసానికి వెళ్లి బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య విభేదాలు మరింత ముదురుతున్నాయి. పరిస్థితిని చక్కదిద్దేందుకు ఇప్పుడు ఏకంగా రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ రంగంలోకి దిగారు. కొండా సురేఖ ఇంటికి వెళ్లి కీలక చర్చలు జరుపుతున్నారు. విభేదాలపై అధిష్టానానికి ఫిర్యాదు చేసిన కొండా సురేఖను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. మంత్రి కొండా సురేఖ, స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య కొనసాగుతున్న వివాదం ఇప్పుడు పీక్స్ కి చేరింది. ఇప్పటికే తెలంగాణ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు మంత్రి కొండా సురేఖ లేఖ రాశారు. ఇక కడియం శ్రీహరి వరంగల్ జిల్లా వ్యవహారాల్లో అనవసరంగా జోక్యం చేసుకుంటున్నారని సురేఖ ఆరోపిస్తున్నారు. దేవాదాయ శాఖకు సంబంధించిన విషయాల్లో కూడా కడియం జోక్యంపై సురేఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ అటు సీఎం రేవంత్ రెడ్డికి కూడా ఆల్రెడీ 3 పేజీల లేఖను సైతం సమర్పించారు. ఈ పరిణామాలతో పొన్నం ప్రభాకర్ కొండా సురేఖ నివాసానికి వెళ్లి బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి. ఒకవైపు అంటే ఎప్పుడైతే కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాడో అప్పటి నుంచి కూడా అటు వరంగల్ రాజకీయాల్లో డైలీ ఏదో ఒక విషయంలో ఇష్యూలు నడుస్తూనే ఉన్నాయి. అటు నాయకులంతా కలిసి ఒకసారి కొండా సురేఖ పైన క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారు. ఇప్పుడేమో అటు కొండా సురేఖకు కడియం శ్రీహరికి పడట్లేదు అని చెప్పి ఇప్పుడు ఆవిడ ఏకంగా 3 పేజీల లేఖ ముఖ్యమంత్రికి రాసింది. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ ఏకంగా రంగంలోకి దిగి కొండా సురేఖ నివాసానికి వెళ్లి బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఏంటి వరంగల్ రాజకీయాల్లో ఏమైనా మార్పులు సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి? రైట్ రవిచంద్ర, గుడ్ ఈవినింగ్. ఒకప్పుడు వరంగల్ అంటే కొండ అంటే వరంగల్ అనే పరిస్థితి ఒకప్పుడు ఉండేది. ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం ఉన్నప్పుడు వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లాను ఒక కుదిపేశారు ఈ కొండ ఫ్యామిలీ. అటు కొండ సురేఖ కావచ్చు, కొండ మురళి కావచ్చు, చాలామంది కార్యకర్తలు ఉండేవారు ప్రతి నియోజకవర్గంలో. అంటే వాళ్ళు మొదటగా షాంపేట నియోజకవర్గంలో ఉండేది, ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ మారింది. సో పరకాల చేశారు. సో కానీ ప్రతి నియోజకవర్గంలో వాళ్ళకు ఒక క్యాడర్ ఉండేది వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు, అంతకంటే కొంచెం ముందు నుంచి కూడా. సో ఎంపీటీసీ నుంచి తన ప్రస్థానాన్ని ప్రారంభించిన కొండా సురేఖ ఈరోజు మంత్రిగా ఉన్నారు క్యాబినెట్లో. ఇదివరకు కూడా మంత్రిగా పనిచేసిన పరిస్థితి. సో కానీ ఈ మధ్యలో ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొండా సురేఖ మంత్రిగా అయ్యారు. అయితే ఇటీవల బీఆర్ఎస్ నుంచి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా గెలుపొందిన కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాడు తన కుమార్తె కావ్యతో పాటు. సో దీంతో ఎప్పటి నుంచో దాదాపు 30 సంవత్సరాల పైగా వీరిద్దరి మధ్యలో చాలా విభేదాలు ఉన్నాయి. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు, కొండా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కడియం శ్రీహరి టీడీపీలో ఉండేవాడు, మంత్రిగా కూడా ఉన్నాడు. అప్పటి నుంచి వీళ్ళ మధ్యలో స్టార్ట్ పార్టీల మధ్య కావచ్చు, తర్వాత రెండు
వేరు పార్టీలు. సో ఒకరికొరకు స్టార్ట్ అయ్యాయి. ఆ తర్వాత ఆయన టీడీపీలో ఉన్నాడు. ఈమె మళ్ళీ తర్వాత వైసీపీ పార్టీలోకి వెళ్ళింది. వైసీపీ నుంచి జగన్ పార్టీ నుంచి మళ్ళీ బీఆర్ఎస్కు, అంటే అప్పుడు టీఆర్ఎస్కి వచ్చారు. సో టీఆర్ఎస్లోకి వచ్చిన తర్వాత కొన్ని రోజులకు టీఆర్ఎస్లోకి కడియం శ్రీహరి రావడం జరిగింది. డిప్యూటీ సీఎం ఇచ్చారు. మళ్ళీ అక్కడ ఒకే పార్టీలో, అంటే మనం అంటాం ఒకే వరలో రెండు కత్తులు దూరడం కష్టమని. ఇప్పుడు బీఆర్ఎస్లో కూడా, అంటే అప్పుడు టీఆర్ఎస్ ఉండేది, ఆ టీఆర్ఎస్లో కూడా అప్పుడు కూడా అదే పరిస్థితి ఉండేది. కానీ కేసీఆర్ నాయకత్వంలో పార్టీ ఉంది కాబట్టి ఆ వర్గ విభేదాలు, ఆ విభేదాలు వీళ్ళిద్దరి మధ్యలో విభేదాలు బయటపడకుండా కొంచెం మేనేజ్ చేశారు. అయినప్పటికీ అప్పుడప్పుడు జిల్లాల్లో నియోజకవర్గాల్లో చిన్న చిన్న జరిగాయి. కానీ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తర్వాత ఇప్పుడు మొదటగా మళ్ళీ కొండ సురేఖ ఇక్కడికి కూడా సేమ్ అదే పరిస్థితి. అక్కడ బీఆర్ఎస్కు ఫస్ట్ కొండ సురేఖ వెళ్ళిన తర్వాత కడియం వచ్చాడు. ఇప్పుడు ఇక్కడ కూడా అదే పరిస్థితి. కొండ సురేఖ వచ్చిన తర్వాత ఈయన కూడా రావడం జరిగింది. సో దీంతో ఒకే పార్టీలో, అంటే ఇదే పార్టీలో వీళ్ళిద్దరికి పడని నేతలు ఈ పార్టీలో ఉండడం వల్ల, అది దట్టు ఒకప్పుడు ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు, ఆ తర్వాత ఇప్పుడు ఈమె మినిస్టర్గా ఉంది. సో దీంతో వీళ్ళిద్దరి మధ్యలో కార్యకర్తలు కావచ్చు, క్యాడర్ కావచ్చు, కాస్త విభేదాలు అయితే బగ్గుమన్నాయి, ఇప్పుడు బయటపడ్డాయి. సో ఒకప్పుడు ఇంటర్నల్గా ఉన్న విభేదాలు ఈరోజు బయటపడ్డాయి. రీసెంట్లీగా కడియం శ్రీహరి ఎమ్మెల్యే హోదాలో దేవాదాయ శాఖ, ఇప్పుడు కొండ సురేఖ దేవాదాయ శాఖ చూసుకుంటుంది, అటవీ శాఖ. సో ఈ దేవాదాయ శాఖకు సంబంధించిన అధికారులతో అబిడ్స్లోని బొగ్గులగుంటలో ఒక ఆఫీసులో అధికారులతో ఒక మీటింగ్ చేశారు. సో ఆ మీటింగ్ చేయడమే కాదు, ఆదేశించారనేది కొండ సురేఖ యొక్క ఆరోపణలు. ఒక మంత్రిగా చేయాల్సిన పని ఎమ్మెల్యే ఎలా చేస్తాడు? అచలంగా ఆ పని రాజ్యాంగబద్ధంగా తను చేయాలి, నేను చేయాలి, నేను ఎమ్మెల్యేను పిలవాలి. కానీ నాకు ప్రమేయం లేకుండా, ఇన్ఫర్మేషన్ లేకుండా దానికి సంబంధించిన డైరెక్టర్ కావచ్చు, ఉన్నతాధికారులతో ఎలా రివ్యూ చేస్తారు, ఎలా రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు, వినతి పత్రం ఇవ్వచ్చు. యాజ్ ఎమ్మెల్యేగా ఎవరైనా తన నియోజకవర్గానికి సంబంధించి ఎవరైనా అధికారులను కలవచ్చు. కానీ రిప్రజెంటేషన్ కాదు, ఇక్కడ ఆదేశాలు ఎలా ఇస్తాడు? సో కాంగ్రెస్లోకి కడియం శ్రీహరి వచ్చిన తర్వాతనే ఈ యొక్క చిచ్చు మొదలైంది. కాంగ్రెస్ పార్టీని నాశనం చేయడానికి కడియం శ్రీహరి పార్టీలోకి వచ్చాడు అనేది కొండ సురేఖ యొక్క ఆరోపణలు. సో ఈ నేపథ్యంలో ఈరోజు మనం చూసాం, డైరెక్ట్గా ఆమె పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కలవడం జరిగింది. ఒక కంప్లైంట్, ఫిర్యాదు కూడా ఇవ్వడం జరిగింది. అంతకంటే ముందు నిన్న ఆల్రెడీ అదే లేఖను రేవంత్ రెడ్డితో పాటు ఏఐసిసికి కూడా పంపినట్టుగా మనకు ఆమె తెలిపింది. ఏఐసిసి ఇన్ఛార్జి ఎవరైతే స్టేట్ ఇన్ఛార్జ్ ఉన్నారో మీనాక్షి నటరాజన్ 14వ తారీఖు నేను హైదరాబాద్కి వస్తున్నాను, అప్పుడు మాట్లాడదామని చెప్పింది. సో ఇవన్నీ నిన్న జరిగింది. ఈరోజు ఆమె చాలా సీరియస్గా ఉన్నారు. కడియం మీద చాలా ఆరోపణలు చేశారు రాజకీయంగా. ఒక ఎమ్మెల్యేగా ఉండి ఆయన ఎలా రివ్యూ చేస్తారు? కావాలంటే ఆయనకు మంత్రి పదవి కావాలంటే రాజీనామా చేసి, బీఆర్ఎస్ నుంచి గెలిచాడు, రాజీనామా చేసి కావాలంటే మంత్రి పదవి తెచ్చుకోమని కూడా ఆమె ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. సో ఇదంతాలో ఉంటే ఇప్పుడే మంత్రి పొన్నం ప్రభాకర్ కొండ సురేఖ ఇంటికి జూబ్లీహిల్స్లో ఉన్న తన నివాసంలోకి రావడం జరిగింది. సో మరి దీన్ని చూడాలనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ వచ్చింది. ఒకప్పుడు పీసీసీకి ఆమె ఫిర్యాదు చేయడము, రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేయడము, ఢిల్లీకి ఫిర్యాదు చేయడం, దీనిలో పార్టీలో ఏ రకంగా దీన్ని చూడాలనేది ఒక చర్చ జరుగుతూ ఉంది. సో పొన్నం ప్రభాకర్ ఏమైనా ఆమెను, ఎందుకంటే కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి బుజ్జగించడానికి వచ్చారా, లేకపోతే సముదాయించడానికి వచ్చారా, లేకపోతే పీసీసీ కావచ్చు, లేకపోతే సీఎం కావచ్చు, లేకపోతే హైకమాండ్ ఏదైనా పంపించింది అనేది ఒకైతే చర్చ జరుగుతుంది. దాదాపు ఒక 30 నిమిషాలు అయితే చర్చించారు. అదేవిధంగా దాంతోపాటు ఇటు నెక్స్ట్ బోనాలు ఉన్నాయి. ఈమె దేవదాక్ష మినిస్టర్గా ఉంది కాబట్టి ఆ బోనాలకు సంబంధించిన విషయం కూడా మాట్లాడడానికి వచ్చినట్టుగా అయితే మనకు పొన్నం ప్రభాకర్ చెప్పారు. కానీ ఈ అంశం కూడా తెర మీదకి వచ్చింది కాబట్టి దీని మీద సీరియస్గా ఉంది, గురుగా ఉంది. ఒక క్యాబినెట్ మినిస్టర్ ఇలా డైరెక్ట్గా ఒక ఎమ్మెల్యే, వాస్తవానికైతే మనం చూస్తాం ప్రోటోకాల్ వివాదం ఎమ్మెల్యేకు మినిస్టర్కి మధ్యలో ఉంటుంది. చాలా కార్యక్రమాలలో ఒకవేళ మినిస్టర్ వెళ్తే ఆ ప్రోగ్రాంకు మమ్మల్ని పిలవలేదు అని ఎమ్మెల్యే ఫిర్యాదు చేస్తారు. ఇవాళ ఉదయం చూసాం బల్కంపేట సంబంధించిన రివ్యూ చేశారు మంత్రి కొండ సురేఖ. దాని మీద తలసాని అబ్జెక్షన్ చేశారు, ప్రోటోకాల్గా నన్ను స్థానిక ఎమ్మెల్యేగా పిలవలేదు. అలాంటి వివాదాలు మనం మామూలుగా చూస్తుంటాం గవర్నమెంట్లో కావచ్చు, పార్టీలో కానీ ఇది రివర్స్ ఉంది. ఒక ఎమ్మెల్యే వెళ్ళి మినిస్టర్కు సంప్రదించకుండా, ఇన్ఫర్మేషన్ లేకుండా అధికారులను ఆదేశించడం అనేది ఇది తరచుగా అప్పుడప్పుడు జరిగింది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇది మొదటిసారిగా జరిగింది. దీని మీదనే కొండ సురేఖ ఫైర్ అవుతున్నారు. కొండ వర్గం అంతా కూడా, ఒకవైపు వరంగల్లో ఉన్న నేతలందరూ కూడా కొంతమంది ఫైర్ అవుతున్నారు. కడియం శ్రీహరికి ఇది తగదు. ఒకవేళ అంతా రాజకీయంగా బలంగా ఉంటే బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన ఆయనే రాజీనామా చేసి మళ్ళీ కావాలంటే పలుకుబడి ఉంటే
మంత్రి పదవి తెప్పించుకోండి, నాకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్తున్న పరిస్థితి రవిచంద్ర. థ్యాంక్ యూ రాజ్ కుమార్. సొంత తల్లి హత్యకు కుమార్తె